వృద్ధాశ్రమంలో అనగంగం గారు కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆశీర్వాదాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహాశివ లక్ష్యంగా 65 మంది నిరాశవంతులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా కీర్తిశేషులు శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా అందరికీ చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి కీర్తిశేషులు శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి కీర్తిశేషులు శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారికి వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం ఎరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మారిన దూరమైన మీ మధుర శుద్ధులతో సదాపరణంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి రష్మి గారికి, శ్రీ సిద్ధార్థ్ గారికి, ఉర్మిళ గారికి, మనోజ్ గారికి, షర్మిల గారికి, అన్వర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆశీర్వాదాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు ఎంచి శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలను కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసిద్ధం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీమతి షర్మిల గారికి, శ్రీమతి రష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దిన మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం తన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టవర్ధన కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు శర్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసే వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పులిహోర, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే బగారా రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. బంగారు తల్లి బాగా